అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. మేము విజిటింగ్ వీసాకైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నామండి. యూఎస్‌లో ఉంటాడు మా అబ్బాయి. అయితే మాకు B1, B2 వీసా అంటారు కదా, దానికి అప్లై చేశారనమాట. అయితే దానికోసం ఇంటర్వ్యూ అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. బయోమెట్రిక్ మాకు లాస్ట్ మంత్ ఫిబ్రవరి 24కి అయిపోయిందనమాట. అది చెన్నైలో పడింది. బయోమెట్రిక్ అయితే ఈజీగానే అయిపోయిందండి. నార్మల్గా కొన్ని 1-2 క్వశ్చన్స్ అడిగారు, ఈజీగా అయిపోయింది. తర్వాత మాకు ఇప్పుడు ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ అయిపోయి కూడా 1 వీక్ అయిపోయింది. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగే లేచి మామూలుగా ఇంకా స్నానాలు చేసేసి దీపం పెట్టేసుకొని ఇంటర్వ్యూకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మాది 9:45 స్లాట్. ఇంకా మార్నింగే కాబట్టి ఇంకా కొంచెం ఉప్మా వండేసి బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాము. ఇంటర్వ్యూ హైదరాబాద్లోనే ఉందండి. ఇది నానక్రామ్ గూడ అనమాట. మాకు ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇంకా మా కార్లోనే వెళ్ళాము. అయితే ఇంటర్వ్యూలో మనం మామూలుగా ప్రిపేర్ అవ్వడానికి మనకు ఈ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదండి, అవి చాలా యూజ్ అయ్యాయి అనమాట. నేను దాని గురించి చెప్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇంటర్వ్యూ ఎలా జరిగింది, మాకు వీసా వచ్చిందా రాలేదా అనే విషయాల మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఒక ఫైల్ అనేది ఇట్లా తయారు చేసుకున్నాము మేము. ఆ ఫైల్లో మేము అన్నీ పెట్టేసుకొని ఇంకా ఇంటర్వ్యూకి అయితే బయలుదేరామన్నమాట. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 5-10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అనుకుంటా అవుటర్ ఉంటుందన్నమాట. తర్వాత అవుటర్ ఎక్కిన తర్వాత ఇంకా కొంచెం స్పీడ్గానే వెళ్తుంది కదా వెహికల్. ఇంకా అట్లా మేము 7:30కి బయలుదేరాము. మేము 8:30 వరకు అక్కడ ఉన్నామన్నమాట. ఒక 1 అవర్లో వెళ్ళిపోయాము. మొత్తము మాకు అటొక 1 అవర్, ఇటొక 1 అవర్ టైం పట్టింది. 2 అవర్స్. అంటే మనకు ఇల్లు ఉండే డిస్టెన్స్ని బట్టి ఉంటుందిలేండి. ఎవరికైనా కొంచెం దాన్ని చూసుకొని మనం కొంచెం ముందే బయలుదేరితే సరిపోతుందన్నమాట. అయితే ఈ ఇంటర్వ్యూ అనేది బయోమెట్రిక్లో అయితే మనకు ఓన్లీ మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, ఫుల్ నేమ్ అడుగుతారనమాట. తర్వాత ఫింగర్స్ తీసుకుంటారు. మనం ఆధార్ కార్డ్ కనుక అప్లై చేసినప్పుడు ఎట్లా తీసుకుంటారో అట్లా ఫింగర్స్ తీసుకుంటారు, ఫేస్ రిడక్షన్ తీసుకుంటారు. ఇంకా అంతే, అక్కడ ఏం ఉండదన్నమాట. మనకు చెక్ చేసి స్టాంపింగ్ వేసి పంపిస్తారు. మన పాస్పోర్ట్ వెనకాల కూడా ఒక స్టిక్కర్ అనేది అతికిస్తారనమాట. అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పటికీ అది జాగ్రత్తగానే ఉంచుకోవాలన్నమాట. తర్వాత 1 మంత్ గ్యాప్ ఉందన్నమాట. మాకు బయోమెట్రిక్కి ఇంటర్వ్యూకి 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మేము ఏం చేసామంటే, మాకు కొంచెం ఇల్లు పని ఉండడం వల్ల హడావిడి ఇల్లు పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మధ్య మధ్యలో కూడా ఇట్లాంటి వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయని చెప్పాను కదా, కానీ చాలా తక్కువ ఉన్నాయండి. విజిటింగ్ వీసా వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. స్టూడెంట్ వీసా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. విజిటింగ్ వీసావి అయితే చాలా తక్కువ ఉన్నాయి. అది రీసెంట్ టైంలో అయినవి అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. 1-2 దొరికినాయి నాకు. 1 ఇయర్ బ్యాక్వి అట్లా చాలా ఉన్నాయన్నమాట. 5-6 ఇయర్స్ బ్యాక్వి అట్లా చాలా ఉన్నాయి. కానీ అవి చూస్తే లాభం లేదు. అప్పుడు చాలా సింపుల్గా అయిపోయింది. అప్పుడు విజిటింగ్ వీసా అంటే ఏం క్వశ్చన్స్ ఏం లేవు, రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవన్నమాట. ఈజీగా ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెరిగాయి. అంత ఈజీగా ఇవ్వట్లేరండి. 100లో ఒక 80 మెంబర్స్కి రిజెక్ట్ చేస్తున్నారు అని తెలిసింది. 20 మెంబర్స్కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిసిందనమాట. సర్లే ఇంకేదో ఒకటి మనము అప్లై చేసుకున్నాం కదా, ఒక 50 నుంచి 1 lakh వరకు ఖర్చు వస్తుంది మనకి. ఎవరికైనా తెలిసిందే. ఇది ఇద్దరికి అనమాట. మాకిద్దరికి కలిపి ఒక 50 నుంచి 1 lakh వరకు ఖర్చు వచ్చింది. మనం ఇంకా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడంలే, అటెండ్ అవుదాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. కానీ ఆ టెన్షన్ అయితే లోపల ఉంటుంది కదా, ఆ టెన్షన్ అయితే ముఖంలో కనిపిస్తుంది క్లియర్గా మాకు. ఇంకా అందుకే కొంచెం ఫేస్ కూడా ఎక్కువగా కనిపించకుండా వీడియో తీస్తున్నాను. ఈ మధ్య మా వాళ్ళల్లో కూడా చాలామందికి రిజెక్ట్ అయ్యాయండి వీసా.
కాకపోతే ఏంటంటే మనకు ఒకటే టెన్షన్ పడితే గనక ఆ టెన్షన్‌లోనే ఇంకా వాళ్ళు ఏమడుగుతారో మనకు అర్థం కాదు. మనం ఏం చెప్తామో మనకు తెలియకుండా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఎంతైనా టెన్షన్ తగ్గించుకోవడానికి ట్రై చేశామన్నమాట. మాకు అయితే వీడియోస్ చూసిన తర్వాత నేనేం చేశానంటే ఒక బుక్ తీసుకొని ఒక పేపర్‌లో క్వెషన్స్ అన్నీ రాసుకున్నానన్నమాట. ఏమేమి అడుగుతారు మనకు నార్మల్‌గా అడిగే క్వెషన్స్ ఫస్ట్ మన అబ్బాయి గురించి అడుగుతారు. ఏ వీసా మీద ఉన్నాడు అని అది అడుగుతారు కంపల్సరీ. తర్వాత మన గురించి అడుగుతారు. తర్వాత మీరేం చేస్తున్నారు, మీ ప్రాపర్టీస్ ఏంటి, ఇంకా మీకు ఎవరు స్పాన్సరు, తర్వాత మీకు ఇంకా పిల్లలు ఉన్నారా, ఒకడే అబ్బాయా, అవి కూడా అడుగుతారనమాట. ఎక్కువ వరకు ఇవే అడుగుతారు పేరెంట్స్ని అయితే. ఇంకా స్టూడెంట్కి అయితే వేరే ఉంటుందేమో కానీ పేరెంట్స్ని మాత్రం ఇవే అడుగుతారు. ఇంకా ఇందులోనే ఈ B1 B2 వీసాలోనే బిజినెస్ పరంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళకి వేరే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. కానీ పేరెంట్స్కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఇవే అడుగుతారనమాట ముఖ్యంగా. మన పిల్లల గురించి అడుగుతారు. నెక్స్ట్ మన ప్రాపర్టీస్ ఏంటి అని అడుగుతారు. మీకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అని అడుగుతారు. మీరేం చేస్తున్నారని కూడా అడుగుతారనమాట. ఇవి మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మనకు అన్నీ తెలిసే కదా, మనం చేసేదే కదా మనని అడుగుతున్నారని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్గా ఉంటుందండి. అంత ఈజీగా ఉండదు. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక వాళ్ళకి ఒక జంటకి అంటే మేము ఒక కపుల్ వెళ్ళాం కదా ఇంటర్వ్యూకి. మనకు 5 మినిట్స్ కూడా టైం ఉండదన్నమాట. 5 మినిట్స్ లోపే మన ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతుంది. ఆ 5 మినిట్స్లోనే వాళ్ళు 3-4 క్వశ్చన్స్ అడుగుతారు. మనది చెక్ చేస్తారు మొత్తము. మానిటర్లో మన DS 160 ఉంటుంది కదా, అదంతా చెక్ చేస్తారు. అదంతా అవుతుందన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ చెప్పాలి. మనకు అన్నీ తెలిసే కదా అని మనం అనుకుంటాం. కానీ మన ఫేస్లో వాళ్ళు రీడింగ్ అనేది చూస్తారనమాట. వీళ్ళు టెన్షన్ పడుతున్నారా, నార్మల్గా ఉన్నారా, వీళ్ళు అసలు కరెక్టేనా అన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళ జాబే అది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నా ఫేస్ చూస్తే మాకు వీసా వచ్చిందా రాలేదా అని. మాకు వీసా వచ్చిందండి, అప్రూవ్ అయింది. తర్వాత అయితే ఏంటంటే నేను చెప్పేది మా ముందల ఇద్దరికి రిజెక్ట్ అయిందనమాట. ఇంకా మాకైతే షవర్ అనమాట. మొత్తం కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అసలు ఎప్పుడూ అంత టెన్షన్ పడలేదు. అంత భయం వేసింది. అయితే మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ మా అబ్బాయిది వీసా పేపరు, పాస్పోర్ట్ జిరాక్స్ పేపరు అడిగారనమాట. వీసా స్టేటస్ ఏంటి అని అడిగారు. మేము F1 స్టూడెంట్ అని చెప్పేసి అది ఇచ్చామన్నమాట. జిరాక్స్ పేపర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అవి ఇచ్చాము. అవి చూశారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగారు అనమాట. అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాడు అని చెప్పాము. అంటే ఏ కంపెనీ అని అడిగారు. సో అండ్ సో కంపెనీ అని చెప్పామన్నమాట. తర్వాత మీరేం చేస్తున్నారు అని చెప్పేసి మా వారిని అడిగారనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మా వారు చెప్పారనమాట, ఇట్లా జాబ్ చేస్తున్నాను పలానా కంపెనీ ఇట్లా అని చెప్పారనమాట. తర్వాత మీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని అడిగారు. అంటే మాకు ఇంకొక పాప ఉంది, ఇక్కడే జాబ్ చేస్తుంది, ఇండియాలోనే ఉంది అని చెప్పామన్నమాట. ఇంకా అంతే. ఇంకా ఆమె ఫింగర్స్ పెట్టమన్నది. అక్కడ కూడా మళ్ళీ ఫింగర్స్ తీసుకుంటారనమాట. మనకు 4 ఫింగర్స్ పెట్టమంటారు, మన రైట్ హ్యాండ్. జెంట్స్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ పెట్టమంటారు. పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఇచ్చిన పేపర్ ఉంది కదా మా అబ్బాయిది వీసా పేపరు, అది రిటర్న్ ఇచ్చేసింది అనమాట. నాకు అప్పుడు కూడా టెన్షన్ అనమాట. అయితే ఒకటి ఏంటంటే ఒకవేళ వీసా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మన పాస్పోర్ట్ వాళ్ళు ఉంచుకుంటారనమాట. లేదు అంటే మన పాస్పోర్ట్ మనకి ఇచ్చేస్తారు, దాంతోపాటు ఒక పేపర్ కూడా ఇచ్చేస్తారనమాట ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేసి. ఇంకా నాకైతే ఫుల్ టెన్షను. ఆ పేపర్లతో పాటు పాస్పోర్ట్ ఇచ్చేస్తుందా ఏంది అని. కొంచెం టెన్షన్ పోయింది ఫస్ట్. ఎందుకంటే ఫింగర్స్ పెట్టినప్పుడే మనకు వీసా అప్రూవ్ అయిందని ఒక 60% తెలిసిపోతుంది. కానీ ఇంకెక్కడో డౌట్ ఉంటుంది కదా, ఇంకా ఫుల్ టెన్షన్ అనమాట. లేదు, ఖాళీ పేపర్సే ఇచ్చేసింది. ఇంత నైస్గా చెప్పిందో, యువర్ వీసా వాజ్ అప్రూవ్డ్ అని మంచిగా స్వీట్గా చెప్పింది అనమాట. చాలామందికి అట్లా చెప్పారంట. మా అబ్బాయి అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పలేదన్నమాట. వీసా అప్రూవ్ అయిందని ఏం చెప్పలేదు. పాస్పోర్ట్ తీసేసుకున్నారు, లోపల వేసేసుకున్నారు, అంతే. ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదంట. కానీ మాకు మాత్రం చాలా మంచిగా చెప్పిందనమాట. అదొకటి నాకు హ్యాపీ అనిపించింది. మేము కూడా థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యాము. కానీ చాలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత భారంగా వెళ్ళామో వచ్చేటప్పుడు అంత రిలాక్స్డ్గా వచ్చామన్నమాట. వీసా వచ్చింది అని. కానీ మనమంటే పేరెంట్
వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ పాపం చదువుకునే పిల్లలు వెళ్తే వాళ్ళకి ఇంకెంత టెన్షన్ ఉంటుందో కదా అనిపించింది అసలు. ఇక్కడ ఇంత టెన్షన్ పడి వాళ్ళు వీసా తెచ్చుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్ని కష్టాలు పట్టుకుంటూ వాళ్ళు పాపం చదువుకొని జాబ్ చేసి ఇంత కష్టపడతారు కదా అనిపించింది. మనమేమో ఇండియాలో అంత కష్టం ఉండదండి, నార్మల్గా వెళ్ళిపోతుంది లైఫ్. ఒక జాబ్ వచ్చిందా చేసుకుంటున్నామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ అక్కడ యుఎస్లో కష్టాలు అవి వేరేగా ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే మా బాబుని రోజు చూస్తున్నాం కదా. అయితే ఫస్ట్ ఏంటంటే మనము వెళ్ళిన తర్వాత ఎవరైనా కపుల్ వెళ్ళినా సరే, సింగిల్గా వెళ్ళినా సరే, ఎవరైనా సరే వాళ్ళను విష్ చేయాలన్నమాట. గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని విష్ చేయాలి. ఎందుకంటే అది మార్నింగ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, అట్లా ఈవినింగ్ అయితే ఈవినింగ్ అట్లా విష్ చేయాలి. ఈవినింగ్ ఉండకపోవచ్చు, మోస్ట్లీ 5 వరకే అయిపోతాయి కదా. కానీ వాళ్ళకి ఏంటంటే అలా విష్ చేస్తే ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుందన్నమాట. సర్లే మా వారు విష్ చేశారు కదా, నేను చేయకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి సైలెంట్గా ఉండొద్దు లేడీస్ కూడా. మనం కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు చెప్పలేని ఆన్సర్ కూడా మనము అందించవచ్చు అనమాట. అట్లా తప్పేమి కాదు. మనము మధ్యలో మాట్లాడకూడదు అది అని నేను కొన్ని ఇంటర్వ్యూలలో చూశాను. కానీ మాకు వాళ్ళు అట్లా ఏం అనలేదన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకి గుర్తుకు రాకపోవచ్చు. మనము పిల్లలతోటి మనమే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళకంటే కూడా తల్లే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది. మనకి అన్నీ గుర్తుంటాయి అన్నమాట. వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం మా వారు ప్రిపేర్ అయ్యారు, కానీ ఆయనకు అసలు కొన్ని విషయాలు అంత గుర్తుండవు. మా అబ్బాయి ఉండే ప్లేస్ కానీ అవన్నీ గుర్తుండవు అనమాట. అట్లా మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉండి వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఏంటంటే మా అబ్బాయి ఫస్ట్ ఏమడిగిందంటే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పిన తర్వాత మా అబ్బాయి వీసా స్టేటస్ అడిగితే F1 అని చెప్పాము. దానికి సంబంధించిన వీసా కాపీ అని అడిగింది. వీసా కాపీ ప్లస్ మా అబ్బాయిది పాస్పోర్ట్ జిరాక్స్ 2 ఇచ్చామన్నమాట ఆమెకు. తర్వాత ఏ యూనివర్సిటీ అని అడిగింది. అయితే సో అండ్ సో యూనివర్సిటీ అని చెప్పాము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగింది. అంటే ఇట్లా ఇంటర్న్షిప్ చేస్తున్నాడు అని చెప్పాము. అయితే ఇంటర్న్షిప్ ఎక్కడ అని అడిగిందనమాట. ఇట్లా సో అండ్ సో కంపెనీ అని చెప్పాము. తర్వాత మా వారిని అడిగిందనమాట, మీరేం చేస్తుంటారు అని. అంటే ఇట్లా జాబ్ చేస్తున్నాను పలానా కంపెనీ ఇట్లా అని చెప్పేసి ఇట్లా చెప్పాడనమాట. తర్వాత మీకు ఇంకా వేరే పిల్లలు ఉన్నారా, ఒకడే అబ్బాయి అని అడిగిందనమాట. అంటే లేదు, ఇట్లా మాకు అమ్మాయి ఉంది, ఇక్కడ ఇండియాలోనే జాబ్ చేస్తుంది అని చెప్పాము. అయితే ఇంకా నెక్స్ట్ ఫింగర్స్ పెట్టమని చెప్పిందనమాట. ఇంకా ఫింగర్స్ పెట్టినప్పుడు నాకు అనిపించింది అనమాట, కొంచెం అనిపించింది, కొంచెం వచ్చినట్టుంది, వీసా అప్రూవ్ చేసేటట్టుంది అని అనిపించింది. కానీ ఇంకా మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా, అంతేం తోయదు. ఇంకా ఫింగర్స్ పెట్టిన తర్వాత పేపర్స్ ఇట్లా బయటికి పెట్టిందనమాట. ఇంకా అందులో మన పాస్పోర్ట్ రిటర్న్ ఇచ్చేస్తుందా ఏంటి అని ఒకటి టెన్షన్ నాకైతే. లేదు, థ్యాంక్ గాడ్, అమ్మయ్య పాస్పోర్ట్ రిటర్న్ ఇవ్వలేదు అని. అంటే ఇంకా నెక్స్ట్ ఆమె చెప్పేసింది అనమాట, యువర్ వీసా వాజ్ అప్రూవ్డ్ అని చెప్పేసింది. చాలామందికి అట్లా చెప్పారంట, కానీ మాకైతే చెప్పిందనమాట. మేము కూడా థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మనము జాబ్ అయితే కంపల్సరీ ఇస్తున్నారండి. బిజినెస్ అంటే కొంచెం డౌట్ పడుతున్నారు వాళ్ళు. జాబ్ అంటే కంపల్సరీ వీళ్ళు రిటర్న్ వస్తారు, ఇక్కడ జాబ్ ఉంది కాబట్టి అన్నట్టుగా వాళ్ళకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఏం లేదు, సింపుల్ అక్కడ. ఇంకొకటి ఏంటంటే మేము ఏం చేసామంటే మా అమ్మాయికి కూడా వీసా అప్లై చేద్దామని అనుకున్నాము. కానీ మా అబ్బాయి ఏమన్నాడంటే ఇప్పుడున్న పరిస్థితులలో వద్దు, ఎందుకంటే 30 years లోపు ఉన్న వాళ్ళకి కొంచెం వచ్చేది కష్టమే అనమాట వీసా. ఇప్పుడు అన్నీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది కదా, వద్దులే ఇప్పుడు తర్వాత చేద్దాము అన్నట్టుగా అన్నాడనమాట. అందుకే మేము మా అమ్మాయికి అప్లై చేయలేదు, మేమిద్దరమే వెళ్ళామన్నమాట. చాలామంది ఇంకా పేరెంట్స్ ఇట్లా ఇంకో పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ముగ్గురికి కలిపి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళకు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ కొంచెం రిజెక్షన్స్ అవి అవుతున్నాయంట. ఫస్ట్ అయితే పేరెంట్స్కి చూసుకోండి, తర్వాత పిల్లలకి ఏంటంటే వాళ్ళు సింగిల్గా అయినా వెళ్తారు, లేదు అంటే వాళ్ళకు వీలు ఉన్నప్పుడు ఎప్పుడైనా అప్లై చేసుకుంటారు. కానీ పేరెంట్స్ ఇంపార్టెంట్ కదా, పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నాకైతే కరెక్టే అనిపించింది ఈ విషయము. మనతో పాటు ఇంకా పిల్లల్ని
తీసుకువెళ్ళకూడదు ఇంటర్వ్యూకి అనిపించింది. కరెక్టే అనిపించింది అది. ఇదండి మా ఇంటర్వ్యూ సంగతి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విషయం మీద చాలా నేను ప్రాక్టీస్ చేశానన్నమాట. క్వశ్చన్స్ అన్నీ పేపర్ మీద రాసుకొని వాటిని మేము ప్రిపేర్ అయ్యి మళ్ళీ మేము మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని అట్లా చాలా ప్రయత్నం చేశాము. మేబీ అందుకు కాబట్టి మాకేమన్నా వచ్చిందేమో. రిజెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. 80% రిజెక్షన్సే ఉన్నాయి, 20% మాత్రమే అప్రూవ్ అవుతుంది. దీన్ని బట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి, ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఇప్పుడు వీసాకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పెట్టండి కామెంట్ అనేది, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీసా గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.